నమస్తే, వెల్కమ్ టు ఎన్బీటీవీ 24/7 న్యూస్ ఛానల్. లక్కిరెడ్డిపల్లి మండలంలోని దప్పేపల్లి గ్రామ పరిధిలో కొండవాండ్లపల్లి, విజయనగరం గ్రామాలలో దాదాపు నెల రోజులుగా తీవ్రమైన త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలతో కలిసి మంగళవారం సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలిగలు ప్రాజెక్టు ద్వారా గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామపురం మండలాలకు సంబంధించి 24,000 ఎకరాలకు సాగునీరు ఈ మూడు మండలాల్లోనే అన్ని గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నామని, ఏర్పాటైన ప్రాజెక్టు కనీసం సాగునీరు దేవుడెరుగు చుక్క తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2018 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు త్రాగునీరు ఇవ్వాలని గాలివీడు నుండి కడప జిల్లా కలెక్టరేట్కు పాదయాత్ర నిర్వహించామని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన ప్రజల త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కార మార్గం చూపడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లె గ్రామ పరిధిలోనే కొండవాళ్లపల్లె, పక్కనే విజయనగరం 2 పల్లెలు ఉంటా ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100 కుటుంబాలు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేటువంటి వీళ్ళు దాదాపు 2-3 మాసాలుగా తాగడానికి నీళ్లు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ బోర్ మాత్రం అరకొరగా నీళ్లు వస్తా ఉంటే వాళ్ళు పాపం పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఎప్పుడు నీళ్లు వస్తాయని చెప్పి సన్నగా వస్తా ఉంటే ఆ నీళ్ల కోసం వాళ్ళు పనులు మానుకొని వాళ్ళ పిల్లలు స్కూలుకు పంపించేటువంటి కూడా అన్ని మానుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కనీసం ఇక్కడ దాదాపు ఒక బిందె నిండాలంటే దాదాపు 10 నిమిషాలు పడతా ఉంది. ఆ నీళ్ల కోసం బిందెలు అందరు పట్టుకొని క్యూలో నిలబడి ఉంటా ఉన్నారు. కాబట్టి గత పాలకులు చూసాం మనం. పైన మనకు వెలిగల్లు ప్రాజెక్టు ఉంది గాలివీడు మండలంలో. వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా ఈ గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలంలోనే అన్ని గ్రామాలకు దాదాపు తాగునీరు అందిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 మండలాలకు సంబంధించి 24,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి 100 కోట్ల రూపాయలతో వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించారు. మరి ఆ ప్రాజెక్టు ద్వారా ఈ దిగువన ఉన్నటువంటి ఈ గ్రామాలన్నిటికీ కూడా తాగునీరు ఇస్తున్నామని చెప్పి గత పాలకులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ప్రజలు మాత్రం తాగడానికి నీళ్లు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, నూతన ప్రభుత్వమైనా మీరు కూడా దాదాపు వచ్చి 1 సంవత్సరం కాలం కావస్తా ఉంది. మరి గ్రామాల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి నెలకొని ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అనేక గ్రామాల్లో తిరుగుతూ తీవ్రంగా నీటి సమస్య ఉంది, ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి మేము పదే చెబుతా ఉన్నా అధికారులు ఆ వైపున ఆలోచన చేయడం లేదు. ఇప్పటికే తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఊర్లో తీవ్రమైన సమస్య ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పారో ఆ వైపున వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు ఇస్తూ తాత్కాలికంగా వీళ్లకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సచివాలయం దగ్గర వీళ్ళందరినీ తీసుకుపోయి ధర్నా కూడా చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీగా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తక్షణం ఇలా తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సిపిఐ రాజ్యాంగ కార్యదర్శి. मेरा नाम मौलानी। लोगों को पानी से बहुत तकलीफ है, पानी आता नहीं है। पानी से जरा हेल्प करो। कैसा है पानी से कौन सा काम को जाने को नहीं, आने को नहीं है। कैसा है पानी लगा करो हम लोग टैंक की, नहीं तो कैसा है पानी ना करो हम लोग को। ये पानी ले होगा हम लोग काम भी जाने को ना है, कौन से गाँव भी जाने को नहीं, जाने को नहीं, बच्चा स्कूल में भेजने को नहीं है। कहाँ जब पानी लगा लेने को पानी काम मोटर में खेलते नहीं है, बोरा नहीं है, बोरिंगा में नहीं है, बोरा में भी ना लगा लेना बरत लेने भी है। पानी से बल्ला हरारत है सर, हम लोग पानी ना करो। ఓకే, మాట్లాడండి. నీ పేరేమ్మా? ఏ ఊరు మీదే? ఏ ఊరు పేరేమి? కొండవాళ్లపల్లె. ఏం మీకు ఇక్కడ తాగునీటి సమస్య ఎప్పటి నుంచి? మాకు 10 రోజుల నుంచి నీళ్ళు లేదు, అసలు రావటం లేదు సార్. తాగను ఆవులకు, గొడ్లకు మాకు బాగా ఇబ్బందిగా ఉంది సార్. మేమేం చేయాలా? ఎక్కడ పోయి తెచ్చుకోవాలా? ఏ బోర్లో గాని ఎక్కడ గాని నీళ్ళే లేవు. గొడ్లకు మాకు అల్లాడిపోతాను సన్న బిడ్డలతో. మాతో ఎక్కడ పోయి తెచ్చుకోవాలి మేము నీళ్లు? మీరు సాయం చేసి వేస్తే కదా బోర్లు. ఓట్లప్పుడేమో ఓట్లు వేయించుకుంటారు, అది చేస్తాం ఇది చేస్తామంటారు. మాకు నీళ్లు లేవు. ఇప్పుడు ఏ బావి సాగు పోవాలి మేము? చెప్పండి మీరే మాకు న్యాయము. ఇప్పుడు మీరేం కోరుతారు ప్రభుత్వాన్ని? మాకు నీళ్లు కావాలా, ట్యాంకర్ల ద్వారా గానీ బోరు వేసి గానీ. ద్వారా కానీ మాకు ఓకే, నీళ్లు కావాలి. రైట్.
ఓకే అమ్మా, ఓకేనా సార్? సార్, మన ప్రభుత్వం మరి ప్రజల యొక్క క్షేమాన్ని కోరి గ్రామాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి ప్రజలకు ఏ విధమైన చిన్న ఇబ్బందులు కూడా రెవెన్యూ కానీ త్రాగునీరు కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఏది రాకుండా ఉండేందుకోసమై మరి ప్రభుత్వము ఎంతో కృషి చేస్తోంది అనేది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు దాదాపుగా మన రాయలసీమ జిల్లాల్లో కూడా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నది. మరి మన లక్కిరెడ్డిపల్లి మండలం పరిధిలో దప్పేపల్లి గ్రామంలో మన త్రాగునీటి సమస్య చాలా గ్రామాల్లో కనపడతా ఉంది, మా దృష్టికి రావడం జరిగింది. మరి ఈ త్రాగునీటి సమస్య పైన మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక సమాచారాన్ని చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు నారాయణ స్వామి, ఇంజనీరింగ్ అసిస్టెంట్. మా దప్పేపల్లి పంచాయతీలో టోటల్గా 18 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి 8 హ్యాబిటేషన్లో వాటర్ షార్టేజ్ అనేది ఉంది. అందులో వచ్చేసి 6 హ్యాబిటేషన్లో అనేది వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రపోజల్ అనేది జాన్వరి నుంచి పెట్టి ఉన్నాము. పోయిన సంవత్సరం నుంచి ఈ 6 హ్యాబిటేషన్లో పోయిన సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నాం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది. ఇప్పుడు ఒక వీరారెడ్డి గారిపల్లి, కొండవాళ్ళపల్లి అనేది కొంచెం షార్టేజ్ ఉంది. వీరారెడ్డి గారిపల్లిలో న్యూ బోర్ అనేది శాంక్షన్ అయిపోయి వేసి ఉన్నారు. వాటికి బోరుకి మోటార్ బిగించడం వల్ల